మీరు ఆగండి, ఒక్క నిమిషం ఒకసారి అనలిస్ట్ గారు మాట్లాడుతారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఓవరాల్గా 3 పార్టీలు మరి 3 నాయకుల వాదనలు అయితే విన్నారు కదా, ఓవరాల్గా పునర్విభజన అంశం మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు చెప్పండి. నమస్కారం అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ 99 సాహసోపేతమైన చర్చ పెట్టింది. సాహసోపేతమైన చర్చ అంటే సబ్జెక్ట్ ని డివేట్ కాకుండా మాట్లాడే విధానం ఉంటుందని నేను వచ్చాను. సబ్జెక్ట్ లో జిల్లాల పునర్విభజన కాదు, ఇది పునర్వ్యవస్థీకరణ. విభజన అని ఏం లేదు, వ్యవస్థీకృతం. ఈ వ్యవస్థీకృతం అనేది పరిపాలన వ్యయాన్ని, పరిపాలన సౌలభ్యాన్ని, పరిపాలన కోసం అందుబాటులో శాస్త్రీయమైన విధానాన్ని ఆవిష్కరించి దాని మీద చర్చ జరగాలి. రాజకీయ పార్టీల చర్చలో మేము కరెక్ట్, మీరు తప్పు. ఈ రాజకీయ కోణంలో ఈ సబ్జెక్ట్ చర్చ జరిగితే మూడు దారులు వెళ్ళిపోతాయి. అక్కడేమో బీఆర్ఎస్ నాయకులు, ఇటేమో బీజేపీ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు కూడా 3 మార్గాల్లో 3 కోణాల్లోంచి సాగదీస్తే అసలైన విషయంలో ఎక్కడ కలవాలో, ఎక్కడ సెంటర్ పాయింట్ లో మనం కలవగలం. ఇవాళ ప్రజలు ఎందుకు అడగరు తెలుసా అండి? జిల్లాల విభజన జరిగింది రాజకీయ కోణంలో. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం పునరావాస కేంద్రాలు, జిల్లాలన్నీ పునరావాస కేంద్రాల కింద ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఉన్నప్పుడు ఎన్ని జిల్లాలు చేస్తే బాగుండేది? ఒక యూనిట్ కి ఏ విధంగా ఉండాలి? శాస్త్రీయమైన నిర్వచనం కావాలి. ఇవాళ కాంగ్రెస్ మనిషినో, లేకపోతే బీఆర్ఎస్ మనిషినో, లేకపోతే బీజేపీ నాయకులను సమర్థించడమో వ్యతిరేకించడమో పెట్టుకుంటే ప్రజలు అయోమయంలో పడిపోతారు. ప్రజల నుంచి డిమాండ్ లేదండి, పరిపాలన విషయాలు ప్రజల నుంచి డిమాండ్ ఉండదండి. ప్రజలు సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ప్రజలు ఇప్పుడు ఎన్ని శాఖలు ఉన్నాయో చూసుకుందాం మనం. విద్యాశాఖ, వైద్య శాఖ, మీ వ్యవసాయ శాఖ, సంక్షేమ శాఖ, తర్వాత పరిశ్రమ శాఖ, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, 33 శాఖలు ఉంటాయి సార్. 33 శాఖలు ఉంటాయి. ఓకే, 33 శాఖలు ఉంటాయి. సో దాంట్లో 33 శాఖలు ఉంటే ప్రజలకు అర్థం కాదు కదండి. అంటే వివరిస్తాను, అడ్వకేట్ కదా, పాయింట్ వైజ్ వివరించడం అలవాటు. కాబట్టి 33 శాఖలు అంటే నాకే కాదు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ శాఖల్ని ఒక పార్లమెంట్, ఒక జిల్లాలో, ఇందాక ఒక విషయం చెప్పారు, చాలా మంచి విషయం, నేను అర్థమైంది. పార్టీ ఏదైనా కావచ్చు, ఈ క్వశ్చన్ చెప్పారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 5 జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలా, 5 ఎస్పీలతో మాట్లాడాలి. అందరూ కూడా ఆ 33 శాఖలకి జిల్లా అధికారులు, అందరూ 33 శాఖలకి జిల్లా అధికారులు ఉంటారు. మండలాలు ఏర్పడినప్పుడు తప్పు మాట్లాడుకున్న మండల వ్యవస్థ కొత్త వ్యవస్థ ఏం కాదండి. నా చిన్నప్పుడు ఫిర్కాలు ఉండేవి, ఓ తాలూకాలో సమితిలో ఫిర్కాలు ఉండేవి. ఫిర్కాయే మండలం. ఈ మండల వ్యవస్థ కొత్తగా తీసుకొచ్చింది కాదు, పాతదే పునర్వ్యవస్థీకరించుకున్నాం. ఈవేళ జిల్లాలు 30, తెలంగాణలో 30 జిల్లాలు చేసుకున్నారు అనుకుందాం. 30 జిల్లాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా యూనిట్ గా అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజీలు జిల్లాకి ఒకటి ఉండగా రెండో దాన్ని రికమెండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా నిర్మలా సీతారామన్ గారు ఆవేళ పార్లమెంట్ లో మేము జిల్లా మెడికల్ కాలేజీ అడిగాము, మీరు ఇవ్వట్లేదు అన్నప్పుడు, మీరు ఎక్కడ అడుగుతున్నారు? ఉన్న జిల్లాలోనే మళ్ళీ అడుగుతున్నారు సమాధానం చెప్పారు. ఇది కాదు, వాస్తవం కదా ఇది. మొత్తం అన్ని జిల్లాలు శ్రీనివాస్ గారు అడగకూడదంటారా? ఒక జిల్లాకు ఒకటే ఉండాలా, 2 ఉంటే అది అభివృద్ధి అంటారా? దాన్ని ఎట్లా చూస్తారు, మీరేం చెప్తారు? పాలసీ ఇదే ప్రశ్న వాళ్ళు కూడా వేస్తుంటే ఇప్పుడు దేశం మొత్తం శ్రీనివాస్ గారు ఆగండి, ఆయన మాట్లాడుతున్నాడు. యూనిట్ గా రేపు ఇవ్వబోతున్నారు. శ్రీనివాస్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడండి. ఓకే, మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఓకే, శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఈవేళ వ్యయం ఎంతో అయిపోతుంది. ఇన్ని జిల్లాలకి ఎస్పీ ఆఫీస్ కావాలి, కలెక్టర్ ఆఫీస్ కావాలి, కోఆపరేటివ్ ఆఫీస్ కావాలి, కోఆపరేటివ్ జస్టిస్ ఆఫీసర్. మొత్తం మీరు చెప్పిన 33 శాఖలకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళకి ఆఫీసులు కావాలి. దాని కింద హైరార్కీ మీకు ఆఫీసులు కావాలి. ఒక అసెంబ్లీ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా అనుకున్నా అలా జరగలే. ఒకే అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 మండలాలు 4 జిల్లాలకు వెళ్ళాయి. ఇది శాస్త్రీయంగా నేను పరిశీలించాను. దీని మీద ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని ఎమ్మెల్యే కానీ లేదా నాయకులందరూ అడిగితే ఈయన 4 కలెక్టర్లను కలగాలి, 4 ఆఫీసర్లు కలవాలి, మొత్తం 33 ఆఫీసుల్ని చుట్టూ తిరగాలి. సమన్వయం లోపం వస్తుంది. సమన్వయం, కోఆర్డినేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ ఆర్ ఫర్ ఎనీ వెల్ఫేర్. వ్యవసాయ శాఖ కానీ వెల్ఫేర్ కానీ, ముఖ్యంగా వెల్ఫేర్. సంక్షేమం తీసుకుందాం. సంక్షేమానికి నీటిపారుదల శాఖ కానీ, సంక్షేమం కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, వనరుల పంపిణీ ఒక మెయిన్ దాని మెయిన్ సోర్సెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకే జిల్లాలో ఉంటుందండి. 4 జిల్లాల్లో కలిపి ఒక్కొక్క సోర్స్ ఉంటుంది. ఇన్ని సోర్సుల్ని కలిపి కోఆర్డినేట్ చేసేప్పుడు అధికారులకి ఎంత తలనొప్పి వస్తుంది. ఇందాక మిత్రులు చెప్పారు, ఆయన ఎవరు, పవన్ గారు. ఈ 4 ఆఫీసర్ని కోఆర్డినేట్ చేయడానికి ఎంపీకి తలనొప్పి వస్తుంది, ఎమ్మెల్యేకి తలనొప్పి వస్తుంది. ఎవరిని ఎక్కడ కోఆర్డినేట్ చేయాలి, ఎవరిని ఎక్కడ మనం దీనికి సంధానం చేయాలి. ఈవేళ రాజకీయ పునరావాసాల కింద జిల్లాలు ఏర్పడుతున్నప్పుడు అంచేత ఆ రాజకీయ కోణంలో చూస్తే మనకి ఇంకా కొన్ని జిల్లాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎంచేత నాకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నేనైనా కేపబుల్ లీడర్ని అనుకోండి, నేను కూడా ఒక జిల్లాని నేను చేతిలో ఉన్నట్టు ఉంటుంది. కానీ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే ఈ శాస్త్రీయమైన విభజన జరగాలి. ఈ పునర్వ్యవస్థీకరణ, రీఆర్గనైజేషన్. ఈ రీఆర్గనైజేషన్ లో ఈ స్ట్రక్చరల్ ప్లాన్ ఏమిటి, ఒక స్ట్రక్చర్ కు ప్లాన్ ఉండాలి. వ్యయాన్ని ప్రధానంగా తీసుకోవాలి, వనరులు ప్రధానంగా తీసుకోవాలి, సంక్షేమం ప్రధానంగా తీసుకోవాలి, ప్రజలందరికీ అందుబాటులో శ్రీనివాస్ గారు ఒక మాట ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగింది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 ఏళ్ళు అయిపోయింది సార్. దీంట్లో